ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ప్రభుత్వానికి ఏమాత్రం కాసింత చిత్తశుద్ధి ఉన్నప్పటికీ కూడా ఇలాంటి కాలేజీల్లో చాలామందికి సీట్లు వచ్చేదానికి అవకాశం ఉండేది. 2024 సంవత్సరంలో అయితే 50 సీట్లకు అనుమతి వచ్చినప్పటికీ కూడా చంద్రబాబు సర్కారు తిరస్కరించింది. దాంతో పులివెందుల మెడికల్ కాలేజీలో అడ్మిషన్స్ కూడా జరగకుండా 2024, 2025 2 విద్యా సంవత్సరాల్లో సుమారుగా 100కు పైగా సీట్లను విద్యార్థులు కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం మనం పులివెందుల మెడికల్ కాలేజ్ దగ్గర ఉన్నాం. చూడొచ్చు, ఈ మెడికల్ కాలేజ్ దాదాపుగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. చాలా మంచి భవనాలు నిర్మించారు. 24/7 ఎమర్జెన్సీ వార్డు సిద్ధమైంది. ఓపీ వార్డు సిద్ధం చేశారు. ఆసుపత్రికి సంబంధించినటువంటి వివిధ వార్డులన్నీ రెడీ అయ్యాయి. మెడికల్ కాలేజ్ నిర్మాణానికి సంబంధించి క్లాసులు జరుపుకునే దానికోసం అంతా ఏర్పాట్లు చేశారు. క్లాసులతో పాటుగా హాస్టల్ భవనాలు కొన్ని నిర్మాణం మధ్యలో ఆగిపోయాయి. వాటిని పూర్తి చేసి ఉంటే ఈ పాటికే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఖచ్చితంగా మంచి కాలేజ్ వచ్చి ఉండేది. దాంతోపాటుగా ఇక్కడ ప్రభుత్వ వైద్య కళాశాలకు తోడుగా అనుబంధ ఆసుపత్రి అత్యంత ప్రయోజనకరంగా మారి ఉండేది. ఈ పులివెందుల ప్రాంత ప్రజలందరికీ వైద్యపరంగా ఎప్పుడైనా సరే అనేక రకాల వైద్య సేవలు అందుబాటులో ఉండేదానికి ఒక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సర్వాంగ సుందరంగా అందుబాటులోకి వచ్చేది. కానీ ప్రభుత్వం మాత్రం అలాంటి ప్రయత్నం చేయలేదు. రాష్ట్రం మొత్తం మీద ఏకకాలంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణ పనులకి జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో 6 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రం ప్రారంభించగలిగారు. విజయనగరం, పాడేరు, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ఇలాంటి కాలేజీల వరకు ప్రారంభోత్సవం అయితే జరిగింది. అక్కడ క్లాసులు కూడా నడుస్తున్నాయి. వాటితో పాటుగా పులివెందుల్లో కూడా మెడికల్ కాలేజ్ నిర్వహణ జరిగి ఉండాల్సింది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఎన్ఎంసీ అనుమతి ఇచ్చిన తర్వాత కూడా అడ్మిషన్స్ జరపడానికి నిరాకరించింది. ఇక త్వరలోనే ఇంత మంచి భవనాలు ఈ రకంగా ప్రభుత్వమే తీర్చిదిద్దినటువంటి ఈ భవనాలన్నీ కూడా పీపీపీ మోడల్ పేరుతో ప్రైవేటు వాళ్ళకి అప్పగించే ప్రయత్నం జరగబోతోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంటే 2026, 27 అకాడమిక్ ఇయర్ నుంచి ఇలాంటి కాలేజీల్లో ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో నిర్వహణ జరిగేదానికి ప్రయత్నం జరగబోతుంది. దీంతో అసలు ప్రభుత్వమే నిర్వహించాల్సినటువంటి మెడికల్ కాలేజీలు ప్రైవేటు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళడం మీద అనేక రకాల ఆందోళన ఉంది. అయినప్పటికీ ఈ ప్రభుత్వం మాత్రం పులివెందులతో పాటుగా పిడుగురాళ్ల, మార్కాపురం, మదనపల్లె ఇలాంటి అనేక కాలేజీలని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేటువంటి ప్రయత్నానికి శ్రీకారం చుట్టేసింది. ఇవన్నీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగా ఉంటే ప్రభుత్వ పరిధిలోనే నిర్వహణ జరిగితే అనేక మంది మెరిట్ విద్యార్థులకు తక్కువ ఫీజులతోనే ఎంబీబీఎస్ పూర్తి చేసేదానికి అవకాశం దక్కేది. కానీ ఇప్పుడు ఇవన్నీ పీపీపీ మోడల్లో పోరితే భారీగా ఫీజులు నిర్ణయిస్తే ఆ ఫీజులు చెల్లించగలిగినటువంటి ఆర్థిక స్తోమత ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఎంబీబీఎస్ పూర్తి చేసే అవకాశం వస్తుంది. అదే సమయంలో ఈ ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ మెడికల్ కళాశాల గవర్నమెంట్ నిర్వహిస్తే చాలామంది సామాన్యులకి మెరుగైనటువంటి వైద్యం కారు చౌకగా లభించే అవకాశం ఉంటుంది. కానీ పీపీపీ మోడల్ పేరుతో ప్రైవేటు వాళ్ళ చేతుల్లోకి కాలేజీతో పాటుగా ఆసుపత్రి కూడా చేరితే ఫీజులు భారీగా వసూలు చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. ఫీజులు కట్టగలిగినటువంటి వాళ్ళు మాత్రమే వైద్యం చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇట్లా మొత్తంగా అన్నిటినీ ప్రైవేటు పరం చేసేటువంటి ప్రయత్నంలో ఇంత పెద్ద భవనాలు ఈ రీతిని నిర్మించి అన్ని రకాలుగాను తీర్చిదిద్ది అనేక రకాలుగా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి భవనాలు కూడా ఇప్పుడు ప్రైవేటు వాళ్ళ చేతుల్లోకి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి దీని మీద ప్రభుత్వం ఏమైనా పునరాలోచన చేస్తుందా, లేకుంటే తాను అనుకున్నట్టుగా మొత్తం ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టేసి తను మాత్రం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుందా? ఇదే ఇలాంటి పులివెందుల మెడికల్ కాలేజీ లాంటి అనేక కాలేజీల భౌతవ్యాన్ని రాబోయే కొన్నేళ్ల పాటు అనేక తరాల విద్యార్థుల భౌతవ్యాన్ని కూడా నిర్ణయించే అంశంగా మారబోతోంది.